శివాజీ ప్రొడ్యూసర్. ఈ సినిమాలో శివాజీ యాక్టర్ కూడా. శివాజీ అనే యాక్టర్‌కి ఇంకొక ఇంకొక ప్రత్యామ్నాయం లేకపోయిందా? ఇంకొకరిని తీసుకునే అవకాశం ఉంటే ఎవరిని తీసుకుంటారు? ఒకవేళ నేను కాకుండా ఇంకెవరినన్నా తీసుకోవాల్సి వచ్చిందనుకో, నేను ఖాళీ లేకనో, లేదంటే నేను ఎందుకు లేను అనుకోను, ఇంకొకళ్ళని తీసుకునేటట్టయితే ఈ సినిమాకండి నాకు ఎక్కువ ఆప్షన్లు కనపడలేదండి. అంత ఆలోచించారంటే అర్థమైపోతుంది ఆప్షన్స్ కాదు ఎక్కువ లేదు. ఒకటే ఆప్షన్, 1 ఆప్షనే ఉంది నాకు. అది శ్రీ విష్ణుని తీసుకోవచ్చండి. శ్రీ విష్ణు గమనించారు. తీసుకోవాలనుకుంటే అతన్ని తీసుకోవచ్చు. కానీ మంచి ఎంటర్టైనర్ తను కూడా. 15 ఏళ్ల క్రితం తాజ్‌మహల్ లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడున్న కసి, ఇప్పుడున్న అవగాహన అప్పుడు ఉంది సార్? ఉందండి. ఎందుకంటే నేను టాటా బిర్లానే హ్యాండిల్ చేశాను సినిమాని, మేకింగ్ సైడ్ కూడా నాకుంది. అప్పుడు కాలం అసలు కలిసి రాలా. ఎందుకంటే అండి తెలంగాణ మూమెంట్ పీక్లో ఉంది. అవును. రిలీజ్ ఎప్పుడు చేయాలో తెలియదు. దానికి తోడు రిలీజ్ టైంకి ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ మా ఉధృతం ఇప్పుడు కంటే అప్పుడు. అవును, కొత్త కదా. ఏంటిది నిన్న నెలలో ఇది ఏంటిది అని గట్టిగా మాట్లాడేవాడిని. ఆ తర్వాత మనం ఎడిక్ట్ అయిపోయాం. అంటే పరిణామ క్రమాన్ని మనం ఎవరూ ఆపలేరు. సో ఆ టైంలో కొంచెం నలిగిపోయింది దాని దెబ్బకి, అంతే తప్ప సినిమా మేకింగ్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వాలా. కానీ పోగొట్టుకున్నారు మీరు డబ్బులు? ఏం లేదండి, పెద్దగా ఓకే, 25 lakhs అంతే అండి. కానీ ఇప్పుడు సినిమా ఆడిందండి, 50 రోజులు ఆడింది సినిమా. కానీ ఇప్పుడు సినిమా పోయిందంటే అంత స్వల్ప నష్టాలతో బయటపడే పరిస్థితి లేదు. అదే సార్ నేను అనేది, నిర్మాత దగ్గర ఉంటే ఒక 50, 60, 70% ఒకవేళ పోయినా కానీ లాక్కోగలడండి. నిర్మాత దగ్గర ఉండి చూసుకోవాలి. నాకు అనిపించింది, నేను ఎవరికి చెప్పలా, సలహా ఇవ్వట్లేదు, నాకు అనిపించింది. ఇది డబ్బులు పెట్టేవాడికి తెలియదు, వాడి జాగ్రత్త వాడికి. కానీ నేను అనుకుంటున్నాను కొంచెం నిర్మాత దగ్గరుండి చూసుకుంటే బయటపడగలడు. అంత తీసేసే పరిశ్రమ ఏం కాదండి ఇది, పెడితే పోతాయి అలాంటిది ఏం కాదండి. ఇప్పుడు మీకు ఓటీటీలు వచ్చినాక ఎటువంటి సినిమా అయినా లాక్కుంటున్నాడు, ఓటీటీలో షేరింగ్లో వేసుకోను. అంతకుముందు అసలు లేదు, ఏమీ ఉండేది కాదు. థియేటర్ మాత్రమే ఉండేది. తర్వాత శాటిలైట్ వచ్చింది, దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు. ఆ తర్వాత ఇంకా డిజిటల్ యుగం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కమెంట్ చేయటం మొదలు, ఎందుకంటే క్వాలిటీ. బట్ అంతే కదా, క్వాలిటీ చేయకుండా మీరు మనం పోయి ఊరికినే కోట్లు ఇవ్వండి అని అంటే ఎందుకు ఇస్తారండి? కానీ అప్పట్లో మీకు శాటిలైట్ కూడా బాగుండేదండి. మీకు ఎగ్జాంపుల్ చెబుతా సార్, అదిరిందే చంద్రం సినిమాకి, అదిరిందే చంద్రం కాదండి, టాటా బిర్లా మా ఆయన చంటి పిల్లాడికి 1,40,00,000 రూపాయలు వచ్చింది శాటిలైట్. అప్పుడు దాని బడ్జెట్ ఎంత? 160, 170. మొత్తం డబ్బులు వచ్చేసినట్టు. నా రెమ్యునరేషన్ లేదుగా, మావాడు బాగానే వర్కౌట్ చేసుకున్నాడు. కానీ అప్పట్లో ఎలా ఉండేది అంటే శాటిలైట్ కోసమే సినిమాలు చేసి ఆ తర్వాత ఎక్స్‌ప్లాయిట్ చేశారు. అదే బాగా ఎక్స్‌ప్లాయిట్ చేశారండి మనకు. అంతే సార్, అదే నేను అంటున్నాను. ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయినప్పుడు పరిశ్రమలో ఒడిదుడుకులు వస్తుంటాయి. సినిమాలు ఆడట్లేదని, సినిమాలకు జనం రావట్లేదని. మంచి సినిమాకి 4 రోజులు లేటుగానే వచ్చేవాళ్ళు అండి అప్పుడు కూడా. ఇప్పుడు ఎట్లయితే మొదటి 2 రోజులు లేకపోయినా ఆదివారానికి పికప్ అయ్యి సినిమాలు ఆడుతున్నాయో అది ఎప్పుడూ ఉందండి. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది అది. బట్ మనము నిజాయితీగా ఆ సినిమాని తీస్తే మాత్రం అది మోసం చేయటం అనేది నా దృష్టిలో చాలా లెస్ పర్సెంటే ఉంటుంది సార్. లేదు అని అంటే ఎక్కడో మనం దాంట్లో లోపాలు చేసామేమో అని అనుకోవాలి. దాన్ని మాత్రం బిడ్డను పెంచినట్టే పెంచాలి సార్ సినిమా. ఇది వాస్తవం అండి. దాన్ని బిడ్డలా చూడాలి తప్ప దాన్ని హాస్టల్లో వేసి వదిలేయకూడదు. నిజంగా సార్, ఇది బాధ్యతతో చెప్తున్నాను నేను, నా అనుభవాన్ని చెప్పట్లా. బాధ్యతతో దాన్ని హాస్టల్లో వేసినట్టు వదిలేస్తే ఇబ్బందే.